ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 67వ అధ్యాయము. దుర్వా మహాత్మ్యం. అప్పుడు గణములు ఇంకా ఇలా అన్నారు: ఓ రాజా, ఈ విధంగా కౌండిన్య పత్ని అయిన ఆశ్రయ తనకు కలిగిన సందేహ నివారణకై భర్త అయిన కౌండిన్యముని ఆదేశానుసారం అతడు ఇచ్చిన దుర్వాంకురాన్ని తీసుకుని దాని ఎత్తు బంగారాన్ని దేవేంద్రుని వద్ద నుంచి అర్థిద్దామని ఇంద్రుని వద్దకు చేరుకున్నది. దేవతల ప్రభువైన ఇంద్రునితో ఇలా అన్నది: నా భర్త అయిన కౌండిన్యముని ఆదేశాన్ని అనుసరించి సరిగ్గా ఈ దుర్వాంకురం సమంగా తూగగల బంగారాన్ని నీ నుంచి అర్థించి తీసుకువెళ్ళగోరి వచ్చాను. ఓ మాత, నీ భర్త దుర్వాంకురం ఎత్తు బంగారానికై పంపించినట్లయితే వారి అభిష్టానుసారమే నా శక్తి కొలది ఇచ్చి పంపిస్తాను అని దూతను పిలిచి అతడితో ఆ మునిపత్నిని కుబేరుని వద్దకు తీసుకువెళ్ళి ఈమెకు దుర్వాంకురమునకు సరిపోయినంత బరువు గల బంగారాన్ని నేను ఇమ్మన్నానని నా ఆదేశంగా చెప్పి ఇప్పించు అంటూ ఆదేశించాడు. ఓ రాజా, దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి ఆ దూత ఆమెను కుబేరుని వద్దకు తీసుకుని వెళ్ళి ఇంద్రుని ఆదేశాన్ని వివరించాడు. ఆ కుబేరుడు అందుకు ఎంతో ఆశ్చర్యపడి, మునిదంపతులు దేవతల ప్రభువైన ఇంద్రుడు ఈ విధంగా ఇంత కొంచెం బంగారాన్ని ఎందుకు కోరారు? దుర్వాంకురానికి ఎంత బంగారం తూగుతుంది? అతి స్వల్పమైన బంగారం కోసం ఎంత శ్రమ తీసుకున్నారు అనుకున్నాడు. ఆ దూతలు, ఓ కుబేరా, ఆమె కేవలం అంత ఎత్తు బంగారాన్నే కోరింది. ఆమె పతివ్రతి అయిన కారణం చేత భర్త మాటను జవదాటదు అన్నారు. అప్పుడు కంసాలి వద్ద ఉండేటటువంటి చిన్ని త్రాసును తెప్పించి దానిలో ఒకవైపు బంగారాన్ని, రెండో వైపు దుర్వాంకురమును ఉంచగా దుర్వాంకురమే ఎక్కువ తూగింది. ఇంకా మిగిలినవన్నీ మిగిలి ఉన్న బంగారాన్నంతటిని ఆ తరువాత కోశాగారంలోని బంగారాన్నంతటిని వేయించాడు కుబేరుడు. అయినా అవి అన్నీ కూడా దుర్వాంకురం ఎత్తు బంగారంతో సమంగా తూగలేదు. అప్పుడు కోశాగారంలో ఉన్న ద్రవ్యాన్నంతటిని పర్వతంలా కుప్పగా త్రాసులో పోయించాడు. అయినా అవేమీ దుర్వాంకురం యొక్క బరువుకు సరితూగలేదు. అప్పుడు తన భార్యను కూడా అందులోకి ఎక్కమని విన్నాడు. చివరికి తనతో పాటు అలకాపురిలోని ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో పెట్టిన దుర్వాంకురం పైకి ఎంత మాత్రమూ లేవలేదు. ఈ వృత్తాంతాన్ని విన్న ఇంద్రుడు స్వయంగా ఐరావతాన్ని అధిరోహించి వచ్చి తన యావద్ద్రవ్యాన్ని వేసి చివరకు తాను అధిరోహించిన ఆ త్రాసు పైకి లేవలేదు. అప్పుడు ఇంద్రుడు సిగ్గుతో తలదించుకుని చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు హరిహరులను సైతం స్మరించి వారిని కూడా ఘటారోహణం చేయించాడు. ఇంత చేసినా దుర్వాంకురం పైకి లేవలేదు. అప్పుడు వారందరూ త్రాసు దిగి దేవతాగణములు తమ వెంట రాగా కౌండిన్యముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకొనకపోవటం చేత సంభ్రమంగా ఇలా అన్నారు: ఓ ముని సత్తమా, నీ యొక్క దివ్య సందర్శన భాగ్యం చేతనే మా సకల పాపాలు నశించాయి. మా పూర్వ పుణ్యవశముననే మాకు నీ వద్ద శుభం ప్రాప్తించునుగాక. మహానుభావ, మీరు తమ భార్య చేత పంపిన దుర్వాంకురము యొక్క మహిమను మేమందరము కనులారా చూశాము. 3 లోకాల సైతం దుర్వాంకురం యొక్క బరువుకు సరితూగలేదు. పైగా అది నీ చేత గజాననుడికి కడుభక్తితో సమర్పించబడటం చేత దాని మహిమ అనంతమైంది. గజాననుడికి ఏకాంత భక్తి సలిపే వారి మహిమను యథార్థంగా తెలుసుకోవటం ఎవరితరమూ కాదు అంటూ ఆ దేవతాగణాలు ముందుగా గజాననుణ్ణి అర్చించి ఆ తరువాత భార్యాసమేతంగా ఆ కౌండిన్యముని పూజించి అతన్ని అనేక రకాల స్తుతించి గానం చేశారు. ఓ మునిపుంగవ, అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, సిద్ధ, విద్యాధర, గంధర్వ, కింపురుషాదులకు సైతం నీ మహిమ తెలుసుకోవడం అన్నది అలవి కాని పని అంటూ భక్తజన సులభుడైన గజాననుని, అతని భక్తుడైన కౌండిన్యుని కీర్తించి వారి సెలవు కైకొని తమ తమ నెలవులకు
వెళ్ళిపోయారు. అప్పుడు మునిపత్ని అయిన ఆశ్రయ కూడా దూర్వాంకుర మహాత్యాన్ని స్వయంగా తెలుసుకున్నవటం చేత తన భర్తృవాక్యము పట్ల ఎనలేని గురి కుదిరినదై సర్వదేవతావంద్యుడైన ఆ కరివదనుడిని అనేక దుర్వాంకురములతో కడుభక్తి శ్రద్ధలతో పూజించింది. తన భర్త అయిన కౌండిన్యుని చరణకమలాలపై వ్రాలి, ఓ నాదా, దుర్మతినై అత్యంత ప్రతిభావంతమైన తమ సత్యవాక్కు పట్ల విశ్వాసం లేని దానినై ఎంతో అపరాధం కావించాను. కానీ అత్యంత కరుణాంతరంగులైన మీరు నాలో వివేకాన్ని మేలుకొలిపి తగిన అనుభవాన్ని గరిపి నా కళ్ళు తెరిపించారు కనుక అజ్ఞానకృతమైన నా అపరాధాన్ని క్షమించండి, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అంటూ ప్రార్థించగా ఆ ముని ఆమెను ఊరడించి స్వాంతన వచనాలతో ఓదార్చాడు. ఆ మర్నాడు ఉదయం ప్రాతకాలాన్నే ఆ దంపతులిద్దరూ దుర్వాంకురములను భక్తితో సేకరించి భక్తజనవత్సలుడైన విఘ్నేశుని శ్రద్ధగా అర్చించారు. అది మొదలు వారు ఇరువురు అనన్య భక్తితో ప్రాతకాల సాయంకాల అర్చనలలో గణేశుని క్రమం తప్పక దుర్వాంకురములతో అర్చించి గణేశానుగ్రహానికి పాత్రులై తరించారు. అప్పుడు దూతలిలా అన్నారు, ఓ రాజా, అత్యంత మహిమోపేతమైన దుర్వామహాత్యాన్ని పూర్తిగా వర్ణించటం బ్రహ్మరుద్రాదులకు కూడా సఖ్యము కాని పని. త్రిలోకాలలోని ఐశ్వర్యము కూడా దుర్వావ్రతం పత్రంతో సమానంగా తొలతూగలేదు. దుర్వా అన్న నామోచ్చరణ చేతనే సకల పాపములు నశిస్తాయి. దుర్వాంకురాన్ని స్మరించటం ఆ గజాననుణ్ణి స్మరించటమే అవుతుంది. ఓ రాజా, నీకై చింతామణి క్షేత్రం యొక్క మహిమను, దుర్వాంకుర మహాత్యమును వివరించాము. దీనిని వినటం, కీర్తించటం, ధ్యానించటం వలన సర్వకామ్యసిద్ధి, ముక్తి రెండూ లభిస్తాయి. ఈ కారణం చేతనే ఆ చండాలికి గానుగకు కట్టివేయబడిన ఎద్దుకు, కంచరగాడిదకు కూడా గణేశుని దివ్యానుగ్రహ ప్రభావం చేత దివ్య విమానములు పంపించబడ్డాయి. ఆ ఎద్దు కంచరగాడిదల ముఖముల నుండి దుర్వాపత్రములు ఆ వినాయకుని పైన పడినాయి. ఆ చండాలి తన చలి బాధ తీర్చుకోగోరి దుర్వాంకురముల వెంట తెచ్చుకొనగా ప్రబలమైన గాలి వీచి కొన్ని దుర్వాంకురములు ఆమె చేతినున్న దుర్వాపత్రములు విఘ్నేశునిపై పడేసింది. దుర్వాంకుర అర్చన విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనందువల్ల ఆ ముగ్గురి కల్మషాన్ని తొలగించి వారిని పాపరహితులుగా చేసి వారిపై తన దివ్యానుగ్రహాన్ని వర్షించి తన నిజలోకాలకి తీసుకుని వెళ్ళాడు. దుర్వాగంధం సోకగానే గజాననుడు సంతుష్టుడవుతాడు. ఇక భక్తి పురస్సరంగా అతడి మస్తకమున దుర్వాంకుర సమర్పణ చేస్తే వేరుగా చెప్పాలా అంటూ ముగించారు. ఆ వృత్తాంతాన్ని వినిపిస్తున్న బ్రహ్మ ఇలా కొనసాగించాడు. ఆ విధంగా దూతల వల్ల మహాత్మ్యాన్ని విన్న రాజు సపరివారంగా స్నాన సంధ్యాదులొనర్చి భక్తజనమందారుడైన విఘ్నపతిని దుర్వాంకురములతో భక్తి ప్రపత్తులతో పూజించాడు. ఆ పుణ్యప్రభావం చేత వారందరూ దివ్యమైన పుణ్య శరీరాలను ధరించి అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్యమైన ఆభరణాదులను ధరించి దివ్య విమానారూఢులై వైనాయక లోకాన్ని చేరారు. అప్పుడు పురజనులు సైతం అదే విధంగా చేసి ఐహిక భోగాలను ఆ తరువాత గణేశధామాన్ని పొందారు. కనుక ఓ రాజా, గణేశుని నిజభక్తులైన వారు ఆ దేవదేవుని దుర్వాంకురములతో తప్పక పూజించాలి. అలా దుర్వార్చన చేస్తున్న దుర్వార్పణ చేస్తున్న భక్తులను చూసినప్పటికీ సకల పాపములు
దుర్వాకురములతో తప్పక పూజించాలి. అలా దుర్వార్చన చేస్తున్న భక్తులను చూసినప్పటికీ సకల పాపములు తొలగి పరిశుద్ధులవుతారు. పెక్కు దుర్వాంకురములు లభించినట్లయితే కనీసం ఒక్క దుర్వాంకురాన్నైనా సరే సమర్పించి పూజించాలి. దానివల్ల అట్టి పూజ కోటి రెట్లు ఫలవంతమవుతుంది. ఓ రాజా, ఈ రకంగా దుర్వామహాత్యాన్ని నీకు వివరించాను. ఈ దుర్వామహాత్యాన్ని వినటం వల్ల కూడా సర్వపాపక్షయం అవుతుంది. ఇది దుష్టులకు వినిపించరాదు. ప్రియుడైన సచ్చీలుడైన కుమారునికి శ్రేయస్సును గోరి వినిపించవచ్చు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు. ఇలా బ్రహ్మ నుంచి అత్యుత్తమమైన ఈ ఆఖ్యానాన్ని విని కృతవీర్యుడు చాలా సంతోషించి బ్రహ్మను అనేక విధముల కీర్తించి తన స్వస్థానానికి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆశ్చర్యచకితుడై వెడలిపోయాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దుర్వామహాత్మ్యం అనే 67వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.